వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదివరకు లేనట్టుగా సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అమ్మఒడి పథకం అని చెప్పి 45 సంవత్సరాలకి వాళ్ళకి 18,500 రూపాయలు అని చెప్పి పెన్షన్ 3,000 రూపాయలు చేశాడు. అదేవిధంగా పేదలకు నిరుపేదలకు ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క మధ్యతరగతి వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. సార్ మరి ఇప్పుడు చూడబోతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించి ఈ రోజుతో 5 ఏళ్ళు అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదే విధంగా 10 ఏళ్ళు పూర్తి చేసుకునే ప్రోగ్రాం కూడా మేము అందరం కలిసి చేసుకుంటాం జరుగుతుంది. సార్ మరి ఇప్పుడు చూడబోతుంటే నారా లోకేష్ గారు అంటున్నారు జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. అలా ఏమీ లేదమ్మా. నారా లోకేష్ ఎమ్మెల్యేగా ఏమన్నా గెలిచాడా? లేదు. నారా లోకేష్ కాడా సీఎం జగన్మోహన్ రెడ్డి కాడా కొంతనే లేదు. అతను మాట్లాడిన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని పథకాలు తెచ్చి రాష్ట్రం అంతా అప్పులు పాలు చేశారని చెప్పి బాబు గారు చెప్తున్నారు. బాబు గారు గతంలో ఎన్ని కోట్లు అప్పు చేశారమ్మా? ఎవరికి ఇచ్చారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. ప్రతి ఒక్క పేదవాడికి పథకం రూపాన అందింది. దానికి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? సార్ మరి ఇప్పుడు చూడబోతుంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మన ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారు కదా, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఇంకా క్లియర్గా లేదమ్మా. ఎవరు రాజకీయాలు వారియే, ఎవరి దారిన వాళ్ళే వెళ్తారు. జగన్ గారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏపీలో నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. సార్ మరి ఇప్పుడు చూడబోతుంటే బాబు గారికి 40 ఏళ్ల సర్వీస్ ఉంది, మరి జగన్ గారికి సింగిల్గా ఎందుకని ఎదుర్కోలేకపోతున్నారు? కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఏదైనా సరే సక్సెస్ఫుల్గా ముందుకి తీసుకొని వెళ్తున్నాడు. 45 సంవత్సరాలు ఉండే నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నాడు. గతంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సార్ అయితే మరి 170 సీట్లలో ఎన్ని సీట్లతో గెలుస్తారంటారు జగన్? మా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నారు. ఖచ్చితంగా మేము కార్యకర్తలు అనేవాళ్ళం 175 స్థానాలే గెలవాలనే మేము కోరుకుంటాము. అదంతా దైవాధీనం.